నా సామాజిక వర్గానికి అన్యాయం చేస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన AK-47తో నేను ఆడతా. నేను అందుకే చట్టం చాలా గొప్పది. చట్టం ఎక్కడ డబ్బులతో లొంగదు. ఎక్కడ ఏపీఎస్ లో కంప్లైంట్ అయింది హీరో విజయ్ దేవరకొండ రాయదుర్గం PS అంటే ఆల్మోస్ట్ తెలంగాణ ఆంధ్రలో అన్ని దగ్గర మన సుగాలి కమ్యూనిటీ వాళ్ళంతా ఆంధ్రప్రదేశ్లో అంతా అక్కడక్కడ ఇచ్చారు. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అన్ని పిఎస్లలో ఇచ్చారు. కానీ ఆయన మాట్లాడిన జ్యూరిడిక్షను రాయదుర్గం పిఎస్లో వస్తుందని చెప్పేసి ఫైనల్గా మాదాపూర్ ఏసీపీ గారు దీన్ని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. SC/ST అట్రాసిటీ కేసు. ఈ రోజుకి కేసు రిజిస్టర్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? దాదాపు సుమారు 45 రోజులు. మరి ఇప్పటి వరకు ఆయన మీద ఎలాంటి చర్యలు లేవు కదా, అంటే మీకు ఇంకా చట్టాల అట్లా నమ్మకం ఉందా? ఏదో ఒక రోజు విజయ్ దేవరకొండ మీద చట్టపరమైన చర్యలు ఉంటాయని నమ్మకం ఉందా? అన్న నాకు ఒక స్థాయిలో న్యాయం జరగకపోవచ్చు, నా సామాజిక వర్గానికి న్యాయం జరగకపోవచ్చు, నా ట్రైబల్ కమ్యూనిటీకి న్యాయం జరగకపోవచ్చు, కానీ నాకు ఇంకో సోర్సు నేషనల్ ST కమిషన్. నేను ముందస్తుగానే నా దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కానీ నాకు అక్కడ ఒక డోర్ ఓపెన్ అయి ఉంది. జాతీయ ST కమిషన్ ట్రైబల్ కమ్యూనిటీకి ఎక్కడ అన్యాయం జరిగినా, నీ రాష్ట్రంలో అన్యాయం జరిగితే నువ్వు కేంద్రానికి రా, దేశ రాజధానికి రా, మేమున్నామంటూ మన కోసం రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ఈ నేషనల్ ST కమిషన్ని మేము వారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ ద్వారా మొన్న మేము వారిని హియరింగ్ కూడా పిలిపించారు. ఇక్కడ మన ఏసీపీ మాదాపూర్ ఎస్పీ గారు కూడా అక్కడ హాజరవ్వడం జరిగింది. మేము కూడా హాజరవ్వడం జరిగింది. మాకు జాతీయ ST కమిషన్ చాలా సీరియస్గా స్పందించిందని కూడా మీలాంటి మీడియాలలో అన్ని పత్రికలలో వచ్చాయి. సో మాకు నమ్మకం ఉంది, ఒక్కరోజు డిలే కావచ్చు, కానీ మరో రోజు అయితే ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుంది. ఏం జరుగుతుంది? అశోక్ గారు చెప్పండి, మీలాంటి ఇంటలెక్చువల్స్, ఉద్యమకారులు, లేదంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న వ్యక్తులు, ఇంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు ఈ రకంగా కింది స్థాయి వర్గాలను ఈ రకంగా అవమానిస్తే, సో దీన్ని భవిష్యత్తులో ఏ రకంగా చూడవచ్చు? దేన్ని ఉద్దేశిస్తూ వీళ్ళు ఈ రకంగా ఇవన్నీ చీప్ ట్రిక్స్ అంటారు. ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు సినిమాలు కోట్లు పెట్టి తీస్తారు. సినిమాలు ఎక్కువ ఆడడం లేదు. ఈ OTTలు అవి ఈ నెట్ఫ్లిక్స్లు అవన్నీ వచ్చే సినిమాకి కాంపిటీషన్ తక్కువైంది. ఎవరు ఇంట్లోకెళ్ళి సినిమాలు చూస్తున్నారు, కానీ ఎవరు థియేటర్ వరకు పోతడం లేదు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నాకు ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక 1,00,000 మంది ఫాలోవర్ ఉన్నారు, నీకు 50,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇంకొకరికి 20,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళతోనే ప్రమోషన్ చేపిస్తున్నారు. ఇంకా పై స్థాయిలో మనకు ఈ సినిమాలో పేరు చర్చ కావాలి అనుకుంటే ఏం చేస్తారంటే, ఎవరినో ఒకరిని బ్లేమ్ చేయడం, ఏదో ఒక కమ్యూనిటీని బ్లేమ్ చేయడం, ఏదో ఒక సామాజిక వర్గానికి బ్లేమ్ చేయడం, ట్రెండింగ్లో ఉండడం చేస్తారు. ఏదైనా చేసి అప్పుడు వీళ్ళ సినిమా సక్సెస్ అవుతుంది. వీళ్ళు కొంత బ్లేమ్ అవుతారు, కాకపోతే నడుస్తుంది లేవు, అంత కామన్ అని చెప్పేసి వీళ్ళ ఒక చీప్ ట్రిక్స్తో. మీరు గమనించిరా, విజయ్ దేవరకొండ అనే వ్యక్తి మొదటగా అర్జున్ రెడ్డి సినిమా హిట్ అయిన తర్వాత నుంచి ఆయన మొత్తం మారిపోయాడు. ఆయన విధానం, భాష ఏదో పెద్ద బిల్డర్ లెక్క. అంటే ఆ రోజు మాట్లాడిన సందర్భం కూడా ఎంత లీనియన్స్ తీసుకొని, వీళ్ళు ఏందిరా బాబు, వీళ్ళకు తలకాయ లేదు, లేదంటే వీళ్ళు పాకిస్తాన్లో 600 ఏళ్ళ కింద, ఆ రకంగా ఆ లాంగ్వేజ్. సో మొత్తం ఎట్లా అంటే మొత్తం డిగ్రేడ్ చేసేటట్టు. అవును, అదే నేనేమంటున్నాను అంటే, ఇప్పుడు ఆయన ఒక గెస్ట్గా పోయిండు, స్వాగతం, దానికి ఎవరికి పోవాలి, మాట్లాడాలి. ఆ ప్రసంగంలో ట్రైబల్ కమ్యూనిటీ ఎందుకు వచ్చినట్టన్నా? ఆ సినిమాలో ట్రైబల్ గురించి లేదు, ఆ సినిమాలో ఎక్కడ ఏం లేదు. పహల్గామ్ అటాక్లో 26 మంది మన భారతీయులు చనిపోతే భారతదేశం మొత్తం కన్నీళ్లు పెట్టుకుంటున్న సందర్భంలో వాళ్ళని ఓదార్చు, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించు, లేకపోతే డబ్బులు ఉంటే నువ్వు పోయి డబ్బులు ఇచ్చుకో. దానికి ఏమైనా అభ్యంతరం వ్యక్తం చేసామా? నువ్వు మాట్లాడే సందర్భంలో ట్రైబల్ కమ్యూనిటీ ఎందుకు వచ్చింది? నువ్వు కావాలనే చేసినావు కదా, ఎక్కడ కూడా అవసరం లేదు. ఆ టెర్రరిస్టులతోని విజయ్ దేవరకొండకు ట్రైబల్ కమ్యూనిటీని టార్గెట్ చేసేంత అవసరం ఏముంటుంది అనుకుంటున్నా? నేను చెప్తున్నా కదా, వాళ్ళ సినిమాలు చర్చల్లో నడవాలి, వాళ్ళ సినిమా సక్సెస్ కావాలి, వాళ్ళ ట్రెండింగ్లో ఉండాలి, వాళ్ళ ప్రొడ్యూసర్ ముందుకెళ్ళాలి అనే చీప్ ట్రిక్స్తోని ఇవన్నీ చేస్తున్నారు. అన్న మొన్న ఈ మన మోహన్ బాబు గారు సినిమా తీసారు, ఏదో సినిమా ఉంది, అది కన్నప్పన సినిమా. దాంట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో బంజారా నాయకులను
బంజారా నాయకులను పిలిపించి సన్మానం చేశారు. ఎందుకు చేశారన్న? అంటే వాళ్ళ జాతి గొప్పతనం, వాళ్ళ చరిత్ర నేపథ్యం అటువంటిది. మరి గొప్ప జాతిని ఎందుకు సన్మానం చేసినట్టు కదా? మరి ఈయన కూడా ఒక యాక్టరే కదా, ఈయనకు తెలియదు అది? తెలిసి చేసినోడే. ట్రైబల్ కమ్యూనిటీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలని దించుతాయి, ప్రభుత్వాలని ఎక్కిస్తాయి కూడా. అంత స్తోమత కలిగినటువంటి ఈ ట్రైబల్ సామాజిక వర్గానికి వాళ్ళ గురించి మాట్లాడితే ఏమవుతుంది అనేది కూడా ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన కూడా తెలంగాణ బిడ్డ. ఈ విధంగా అవమానపరిస్తే ఎందుకు వదిలిపెడతామన్నా? ఎందుకు వదిలిపెడతాం? అరే, నా సినిమా మొదలుపెట్టిందే తెలంగాణ భాష యాస మీద నేను మొదలుపెట్టిన, తెలంగాణని అంటే పోర్ట్రేట్ చేయడానికి నేను వచ్చినా అని అంటాడు. మళ్ళీ మన కమ్యూనిటీలని, మన తెలంగాణ వాళ్ళని, లేదంటే యావత్ గిరిజన సమాజాన్ని అవమానిస్తున్నాం. ఎట్లా అర్థం చేసుకోవాలి? అదే మనము తెలంగాణ తెలంగాణలో తెలంగాణ భాష కానీ యాస కానీ ఇదంతా డిఫరెంట్ ఉంటుంది. దాన్ని నువ్వు చేస్తున్నప్పుడు ఇప్పుడు కింది వర్గాలన్నా ఎస్సీ ఎస్టీ బీసీలు, లేకపోతే ఈయన సినిమాలు చూస్తాడు ఎవరన్నా? ఈయన సినిమాలు వస్తే లైన్లలో నిలబడి మన బిడ్డలే కదా, కింది స్థాయి వర్గం మనలే కదా. మరి ఈయన సినిమా యాసన భాషన బాగుంటేనే కదా ఈయనని ఇంత ఈ స్టేజ్ యాక్టర్ తీసుకొచ్చాం. ఎందుకు మరి అహంకారం ఎందుకు పెంచుకోవాలి? క్షమాపణ ఇప్పుడన్నా చెప్పొచ్చు కదా. అందుకే చట్టం దగ్గర ఉంది. ఇప్పుడు చట్టం కంపల్సరీ న్యాయం చేస్తుందని నేను ఆశపడుతున్నాను. నేషనల్ ఎస్టీ కమిషన్ ఎట్లా స్పందించింది? మీరు బోంగానే ఏ రకంగా చర్యలు తీసుకున్నారు? ఎట్లా అక్కడ హుసేన్ నాయక్ గారు కావచ్చు మెంబర్గా ఉన్నారు, ఎట్లా రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని? అదే చాలా సీరియస్గా స్పందించారు అన్న. జాతీయ ఎస్టీ కమిషన్ గౌరవనీయులు హుసేన్ నాయక్ గారు మమ్మల్ని మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా నోటీస్ ఇష్యూ చేయడం, ఆ తర్వాత ఇమీడియట్గా సిట్టింగ్కి ఇక్కడ సిపి గారిని పిలవడము. సిపి గారు బిజీ షెడ్యూల్ వల్ల ఏసీపీ గారు వస్తే ఏసీపీ గారి మీద మీరు ఎందుకు వచ్చారు, మీకు ఆ రైట్స్ పవర్స్ లేవు కదా, మీరు సిపి గారు రావాలి కదా అని చెప్పేసి చాలా సీరియస్గా స్పందించారు. ఇమీడియట్గా ఏ మాటకు ఆ మాట హుసేన్ నాయక్ గారు మన కమ్యూనిటీలో వన్ ఆఫ్ ద టైగర్ అని చెప్పుకోవాలి. వాస్తవంగా అంటే ఇప్పుడు ఆయన చేతిలో పవర్ ఉంటే, ఒక నిజంగా పనిచేయాలనే వ్యక్తికి పవర్ ఉంటే ఎట్లా ఉంటుందో ఆ వ్యక్తి అలా. అంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళకి, సామాజికంగా కొట్లాడుతున్నటువంటి వాళ్ళకి, లేకపోతే ఎస్సీ ఎస్టీలోకి ఎక్కడైనా అన్యాయం జరుగుతున్నట్లాంటికి ఒక ధైర్యంగా కనిపిస్తారు. ఇప్పుడు హుసేన్ ఆయన వెనకాడాడు, వెళ్ళిపోతుంది. ఇప్పుడు ధైర్యంగా కనిపిస్తారు. ఇప్పుడు ఆ పొజిషన్లో ఉన్న పని న్యాయం చేయకపోతే ఆ పొజిషన్కి మనకు గౌరవం ఉండాలి కదా. సో ఇప్పుడు ఆ ప్లేస్లో ఎవరున్నా అంత స్థాయిగా న్యాయం జరుగుతుందంటే, ఇప్పుడు ఎస్సీ ఎస్టీల మీద ఏదైనా దాడులు జరిగితే అరే వాళ్ళు ఇక్కడ కాకపోతే పైకి వెళ్తారనే భయం ఇప్పుడు క్రియేట్ అవుతుంది. ఎంతమంది అన్న, ఎప్పుడైతే మీరు విజయ్ దేవరకొండ మీద కంప్లైంట్ చేయడానికి పోయిన తర్వాత, కేసు రిజిస్టర్డ్ అయిన తర్వాత, అవును, వాళ్ళ ఆఫీస్ నుంచి కానీ స్టాఫ్ ఎంప్లాయీలు ఎవరైనా ఫోన్ చేసి బెదిరియడం, లేదంటే మేనేజ్ చేయడం, ఇప్పటి వరకు అయితే ఎలాంటి నాకు బెదిరించడు కానీ నాకు ఏం రిప్లై లేదు నాకు అటువంటి. ఇట్లా భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయా? ఉంటే మీ నిర్ణయాలు ఎట్లుంటాయి? మీ చర్యలు ఎట్లుంటాయి? ఇప్పుడు నా చర్యలు ఏమంటాయంటే, నన్ను ఏం చేస్తారన్న వాళ్ళు? నన్ను ఏం చేస్తారు? ఏం చేయలేరు కదా. నేను చట్టం దగ్గర ఉన్నా, చట్టానికి లోబడే నేను పని చేస్తున్నా. నేను ఆయన మీద నాకేనా గెట్టు పంచాయతీ అయితే లేదు కదా. విజయ్ దేవరకొండకి నాకు గెట్టు పంచాయతీ అయితే ఇద్దరం కొట్లాడుకుంటాం. నాకు ఆయనకు గెట్టు పంచాయతీ లేదు కదా. నా సామాజిక వర్గానికి అవమానపరిచినందుకు, నాకు రాజ్యాంగబద్ధంగా నన్ను మా జాతిని అవమానపరిచినందుకు నేను ఒక అర్జీ ఇచ్చిన పిఎస్లో. దాని తర్వాత యాక్షన్ అవుతుంది, ప్రాసెస్ నడుస్తుంది. ఒకరోజు డిలే కావచ్చు, కానీ రేపటి రోజు మాత్రం న్యాయం జరుగుతుంది. న్యాయం అంటే ఏ రకంగా అనుకుంటున్నారు? విజయ్ దేవరకొండ గారు జైలుకి వెళ్తారు అనుకుంటున్నారా, లేదంటే ఆయనకు పెనాల్టీ చేస్తారు అనుకుంటున్నారా, లేదంటే మీరు క్షమాపణ కోరుతున్నారా? ఎలాంటి నిర్ణయం కావాలి అనేది ఇప్పుడు ఇదంతా చట్ట పరిధిలో ఉంది, గౌరవ హైకోర్టు దృష్టిలో ఉంది, అక్కడ ఉంది. సో ఇప్పుడు నేను ఏం మాట్లాడినా అది నాకు గౌరవం కాదు. ఎందుకంటే హైకోర్టుకి చట్టానికి నేను కూడా లోబడే. సో నేను దానికి ఏ విధంగా న్యాయం జరుగుతుంది అనేది తర్వాత, కానీ ఒకరోజు అయితే న్యాయం జరుగుతుంది, నాకు ఆశ ఉంది. అంటే ఇలాంటి వ్యక్తులు జీవితంలో ఇంకొకసారి ఎక్కడ మాట్లాడొద్దు, అలాంటి సందర్భాలు రావద్దు అని అంటే, మన బంజారా కమ్యూనిటీలు కూడా ఎలాంటి చాకచక్యంగా ఉండాలి, ఎట్లా ఉండాలి, వాళ్ళ విధి విధానాలు ఎట్లా ఉండాలంటే అన్న, ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ట్రైబల్ కమ్యూనిటీ భారతదేశంలోనే 730 తెగలు ఉన్నాయి. 730 తెగలు. 730 తెగలను ఇప్పుడు ఆయన మాట్లాడింది తెలుగులో. నేను మొన్న ఎస్టీ కమిషన్ దగ్గరికి పోతే ఢిల్లీలో, అక్కడ కమిషన్ దగ్గర చాలామంది కమ్యూనిటీస్ వస్తాయి. ఇప్పుడు
అన్ని రంగాలలో అన్ని ఎస్సీ, ఇప్పుడు కర్ణాటకలో ఎస్సీ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో సుగాలీస్ ఉన్నారు, తర్వాత వేరే 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 స్టేట్స్లలో ఉన్నారు. వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ నన్ను స్వయంగా నన్ను ఏదైతే కేసు అయిందో వాళ్ళు పిలిపించి వాళ్ళు అక్కడ పలకరిస్తున్నారు నన్ను. యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్, ఆప్నే సహీ కియా అని నన్ను మాట్లాడుతున్నారు. వాళ్ళు వేరే స్టేట్లలో మాకు ఫస్ట్లో మాట్లాడింది మాకు అర్థం కాలేదు కాబట్టి మేము ఏం రియాక్ట్ అవ్వలేదు. ఇదంతా నేషనల్ మీడియాకి ఎక్కినాక మా కమ్యూనిటీని ఇట్లా బ్లేమ్ చేస్తాడా అని చెప్పేసి వారు అక్కడ అస్సాం నుంచి కానీ వేరే వేరే స్టేట్స్ నుంచి వాళ్ళందరూ వచ్చినప్పుడు నాతో మాట్లాడుతున్నారు. అరే ఇంత చైతన్యమైందా అని చెప్పేసి నేనే సంతోషపడ్డా. ఒక్క బంజారా కమ్యూనిటీ కాదన్నా, చాలామంది వారియర్స్ ఉన్నారు మన కమ్యూనిటీలో. బిర్సా ముండా ఎంత పెద్ద గొప్ప వారియర్ అన్న ఈ దేశానికి. లక్కీసా బంజారా దేశానికి నిర్మించిండు కదన్నా. సేవలాల్ మహారాజ్ బంజారా హిల్స్ ప్రాంతం అంతా ఆనదే కదా. ఆయన ఉండేది ప్రాంతం, ఆయన ఇల్లు కూడా అక్కడే ఉంది కదా. అక్కడే ఉంటుండే ఆయన. నిజాం నవాబ్ని ఎదిరించి కొట్లాడినటువంటి వ్యక్తి గోల్కొండ కిల్లలో ఈరోజు గోల్కొండ దర్వాజా, బంజారా దర్వాజా ఉంది కదా అన్న. ఇప్పుడు అంత గొప్ప జాతిని ఎట్లా అవమానపరుస్తాడన్న? అంత వాంటెడ్లు కాదా? ఏం అవసరం వచ్చిందన్నని అవమానపరచడం? కాబట్టి అందుకే మాకు ఈరోజు కాకపోతే రేపు న్యాయం జరుగుతుంది, ఆశపడుతున్నాం, న్యాయం కోసం ఎదురు చూస్తున్నాం. ఏ రోజైతే న్యాయం జరుగుతుందో ఆ రోజు మళ్ళీ మీ దగ్గరకు. అంటే విజయ్ దేవరకొండ అనే వ్యక్తి కాకుండా భవిష్యత్తులో ఎవరైనా కూడా ఇలాంటి చర్యలు చేపట్టాలంటే, రేపు ఇలాంటి మాటలు లూజ్ టాకింగ్ చేయాలంటే భయపడే రోజులు అయితే కమ్యూనిటీలు తీసుకురావాలి. 100% ఆ అవసరం అయితే ఉంది కదా. 100% ఉంది. మన వర్గాలకు కూడా 100% అలాంటి పరిస్థితులు ఉండాలి కదా. 100% మనలో మనం కొంత చైతన్యం లేకపోవడం, లేదంటే మన చరిత్రలు పెద్దగా ఇప్పుడున్న జనరేషన్కి తెలియకపోవడం, ఇవన్నీ నెగిటివ్ ఏమైనా ఉందా? మన తెలంగాణ పోలీసు నాకు చాలా గౌరవం ఉంది నాకు మన తెలంగాణ పోలీసుల మీద. ఎందుకంటే దేశంలోనే #1 పోలీసింగ్ మన తెలంగాణ రాష్ట్ర పోలీసింగే. వారికి నేను సెల్యూట్ చేస్తున్నా. ఎందుకంటే నాకు చాలామంది, నేను ఈ కేసు కంప్లైంట్ ఇస్తున్నప్పుడు మన ఆర్గనైజేషన్లు పక్కన వేరే మిత్రులు కానీ, తర్వాత వెల్ విషర్స్ కానీ, వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి, అశోక్ నువ్వు ఒక యాక్టరు, చాలా పెద్ద యాక్టరు, ఆయన మీద కంప్లైంట్ చేస్తున్నావు, వాళ్ళు డబ్బులు ఇచ్చేదో మేనేజ్ చేసేస్తారు, ఆయన అది కేసులు అవ్వవు, అవి ఏం కావు, ఏదో నీకు నామమాత్రంగా ఇట్లా ఓ కంప్లైంట్ ఇచ్చినాం చాలామంది చెప్పారు. కానీ ఫైనల్గా ఈరోజు ఏమైందన్నా? ఈరోజు నా తెలంగాణ పోలీసింగ్ ఏం చేసింది? అదే కేసు రిజిస్టర్ చేసింది. ఒక పెద్ద యాక్టరే కదా, ఆనంద్ భయపడకుండా, ఆనంద్ లొంగకుండా నా తెలంగాణ పోలీసు ఈరోజు ఎఫ్ఐఆర్ చేసింది కదా. అందుకే నా తెలంగాణ పోలీసింగ్ మీద, గౌరవ డీజీపీ గారి మీద, గౌరవ సిపి గారి మీద నాకు నమ్మకం ఉంది. అట్రాసిటీ కేసు బుక్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా యాక్షన్ అనేది ఇప్పుడు కనిపించాలి. అందుకే భారతదేశంలో #1 పోలీసింగ్ మన రాష్ట్రానికి వచ్చింది ఆ క్రెడిట్. అందుకే అల్లు అర్జున్ గారికి ఒక న్యాయం చేసి తర్వాత ఇంకో యాక్టర్కి ఇంకో అన్యాయం చేయదు, ఇద్దరికి ఈక్వల్ న్యాయం చేయాలి. తప్పు ఎవరు చేసినా తప్పులానే స్వీకరిస్తారు. అంతే అంతే అంతే. ఫస్ట్లో అందరూ అన్నారు కేసు రిజిస్టర్ అవ్వద్దబ్బా అన్నారు. ఫైనల్ ఏమైంది? అయింది కదా. అసలు కేసు పెట్టాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చిందంట? అంటే వేరే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంటి మీదకి దాడికి వెళ్ళడం, లేదంటే ఫోన్లు చేసి దూషించడం, ఈ రకంగా ఉంటుంది కదా. అసలు లీగల్గా చట్ట ప్రకారంగా ప్రొసీడ్ అవ్వాలని మీకు ఎందుకు అనిపించింది? ఇప్పుడు మనం ధర్నాలు చేసాం కూడా, ఓకే. తర్వాత ప్రోగ్రాంలు చేస్తాం, ఇంటి ముట్టడి కూడా చేస్తాం. ఇల్లు ముట్టడి కొన్ని కారణాల వల్ల ఒకవైపు మన ఆపరేషన్ సింధూర్ పేరిట పహల్గామ్ అటాక్లో కొంత డిస్టర్బెన్స్ అప్పుడు నడుస్తున్నది. సో మా కార్యక్రమాన్ని మేము అక్కడ డిలే చేయదలుచుకోలే. ఎందుకంటే ఒకవైపు ఆర్మీ జవాన్లు నా దేశం కోసం, మన సంరక్షణ చనిపోయింది మన బిడ్డనే, మురళీ నాయక్. సో అటువంటి అందుకే వీళ్ళు సినిమాలు చేసేటప్పుడు కూడా ఆర్మీ జవాన్ల స్టోరీస్ తీసుకొని చేస్తుంటారు. వీళ్ళంతా పెద్ద మీరు అంటున్నారు కదా స్టార్టింగ్లో వీళ్ళంతా హీరోలని. మరి ఒక రియల్ హీరో చనిపోయినప్పుడు, ఒక రియల్ హీరో కదా వీళ్ళంతా, మరి రియల్ హీరో చనిపోయినప్పుడు ఎందుకు పోరన్నా? ఒక పొలిటీషియన్స్కే బాధ్యత. ఒక పొలిటీషియన్స్కేనా ఒక ఆర్మీ చనిపోతే ఒక పొలిటీషియన్స్కేనా బాధ్యత? ఇదే అల్లు అర్జున్ యూనిఫామ్ వేసుకొని సినిమాలు తీయొచ్చు, కానీ నిజంగా యూనిఫామ్ వేసుకున్న వ్యక్తి చచ్చిపోతే వీళ్ళు పోరు. ఎందుకు? వాళ్ళ తల్లిదండ్రులకు భరోసా ఇవ్వద్దా? వాళ్ళ తల్లిదండ్రులకు కంట్రోల్ చెప్పొద్దా? ఎక్కడికి వెళ్ళానా ఇదంతా? వీళ్ళు కేవలం బిజినెస్ మైండెడ్. వీళ్ళంతా స్వార్థం కోసం చేసి
ఒకరిని బ్లేమ్ చేసి ఆట ఆడుతుంటారు వీళ్ళంతా. అర్జున్ అంటాడు కదా, చస్తే ఈ దేశం కోసం చస్తా అంటే, నువ్వు సినిమాలో చెప్పిన వాడ నిజంగా చచ్చిపోయాడు మరి మరి దేశభక్తి ఎక్కడున్నట్టు? అందుకే వీళ్ళంతా యాక్టర్లు అన్న, మీరు అన్నట్టు హీరోలు కాదు. ఓకే, ఏంది యాక్టర్లకును హీరోలు డిఫరెన్స్ ఏంటంటే ఇదే. అంతే, యాక్టర్ అంటే ఒక మీరు డైరెక్టరు, మీరు చెప్పినట్టు చేస్తారు. కానీ ఆడ నిజంగా బుల్లెట్లు పేలినట్టు అక్కడ పేలవుగా, అక్కడ డైరెక్ట్ నువ్వా నేనా అని చూస్తారు వాళ్ళు. చాలా తేడా ఉంటుంది అన్న, చాలా డిఫరెన్స్ ఉంటుంది అడవులలో. అంటే అశోక్ రాథోడ్ అనే వ్యక్తి కేవలం విజయ్ దేవరకొండ మాట్లాడింది కాబట్టి ఆ ఇష్యూని లీడ్ తీసుకున్నాడా, లేదంటే బంజారా కమ్యూనిటీలకు ఎక్కడ ఎలాంటి అన్యాయం జరిగినా ఇబ్బందులు జరిగినా ఇదే రకంగా స్పందించడానికి ప్రయత్నం? మీరు చూస్తున్నారు కదా అన్న, మీరు చూస్తున్నారు కదా ఎన్ని చేసి ఏమేమి చేసినాం అనేది మీరు చూస్తున్నారు కదా. మీరు చూస్తున్నారు కాబట్టి నేను ఇక్కడి వరకు వచ్చాగానా, లేకపోతే నేను ఎందుకు వస్తుండే ఇక్కడ. భవిష్యత్తులో కూడా ఎక్కడ ఇబ్బంది ఉన్నా ఇదే రకంగా స్పందిస్తారా, లేదంటే నామమాత్రంగానే ఉంటారా? నామమాత్రంగా ఉండే పరిస్థితి ఉంటే ఇవన్నీ చేయకపోతుండే. ఎక్కడ అన్యాయం జరిగినా, నా అవసరం ఎక్కడున్నా, నా సామాజిక వర్గానికి నా అవసరం ఎక్కడున్నా నేను అక్కడుంటా, అంతే. ఏం చెప్తారు బ్రదర్ విజయ్ దేవరకొండ ఎపిసోడ్ను ఉద్దేశిస్తూ ఫైనల్గా ఏం చెప్తారు? ఉద్దేశం ఏంటనంటే, అంటే ఇప్పుడు నేనేమంటున్నది అంతా కోర్టు దగ్గరికి వెళ్ళి హైకోర్టులో ఉన్నట్టు, ఆ కోర్టు పరిధిలో ఉంది, కోర్టు పరిధిలో ఉంది. సో ఈ రోజు కాకపోతే రేపు న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం బ్రదర్, మీరు ఆశించిన న్యాయం వస్తుందని అనుకుంటున్నాం మేము కూడా. వచ్చిన తర్వాత అయితే మళ్ళీ వస్తారు కదా? తప్పకుండా. అరే అన్న, తప్పకుండా. ఎందుకంటే మీరు ఇప్పుడు మీరు కూడా ఒక ట్రైబల్ కమ్యూనిటీ, మీరు చాలా రోజుల నుంచి కష్టపడి ఈ స్థాయికి వచ్చారంటే మిమ్మల్ని గౌరవించకుండా చాలామంది మీడియా చాలా ఇంటర్వ్యూస్కి వెళ్ళాను కదా. మిమ్మల్ని గౌరవించకపోతే మమ్మల్ని చూపించేది అది ఎవరన్నా? ఈరోజు మేము ఎంత మాట్లాడినా లక్షల మందికి మీరు చూపిస్తున్నారు కదా, మీరు కదా హీరోలు, మీరే కదా. వాళ్ళని ఎవరినో హీరోలు చేసి మీరు ఎందుకన్నా హీరోలు అవుతారు? ఓకే, థ్యాంక్ యూ అశోక్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న.